లోని పిండి వంటల దుకాణంలో 60 ఏళ్లు దాటిన ఓ పెద్దావిడ కనపడేవారు. వెంకటగిరి జరీ చీర కట్టుకుని ప్రశాంతంగా నవ్వు మొహంతో ఉండే ఆవిడంటే నాకెందుకో చాలా ఇష్టం, గౌరవం కూడా. ఓ రోజు నాతో పాటు మా పక్కింటి ఆంటీ కూడా పిండి వంటలు కొనేందుకు దుకాణానికి వచ్చారు. మా ఆంటీకి ఆ పెద్దావిడితో బాగానే పరిచయం ఉందనుకుంటాను. ఇద్దరూ చాలా స్నేహంగా మాట్లాడుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా దారిలోనే మా ఆంటీని అడిగాను, మీకు ఆ పెద్దావిడ బాగా తెలుసా అని. మా ఆంటీకి ఆవిడ దూరపు చుట్టం అటండి. ఆ పెద్దావిడ విషయాలు మా ఆంటీ చెప్పిన తర్వాత ఆవిడ మీద నా గౌరవం ఇంకా రెట్టింపయింది. ఆ సంగతులేంటో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. మరి అది చేసి చూపించడానికి మనతో పాటు అశ్విని ఉంది. మరి ఈ రోజు మనందరి కోసం ఏ ఐటెం చేసి చూపించబోతుందో తెలుసుకుందామా? హాయ్ అశ్విని. హాయ్. ఈ రోజు మా సకులందరి కోసం ఏ వంటకం చేసి చూపించబోతున్నావు? వెజ్ మంచూరియా. ఓకే, ముందు దానికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? క్యాబేజ్ తురుము, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆనియన్స్, కరివేపాకు, మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు, టేస్టింగ్ సాల్ట్, కారపొడి, సోయా సాస్ అండ్ ఆయిల్. ఓకే, మరి స్టార్టింగ్ ఏంటి ప్రాసెస్? ఒక బౌల్ కావాలి. బౌలా? ఇది సరిపోతుంది కదా? యా. ఇందులో తురుముకున్న క్యాబేజ్. ఓకే, సన్నగా తురిమిన క్యాబేజ్. మైదా పిండి. క్యాబేజ్ లో మైదా పిండి. కార్న్ ఫ్లోర్, ఎక్కువ లిక్విడ్ లాగా కాకుండా మనకి చేతికి ముద్దలాగా వచ్చేటట్లుగా చేసుకోవాలి. ఇప్పుడు అది కలుపుకునే లోపు మనకి మంచూరియా అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా? మరి ఆయిల్ పెట్టేసుకుందామా? దీంట్లో ఆయిల్ వేసేద్దామా? ఆయిల్ సైడ్ ఉంది, ఆయిల్ నాకు ఇచ్చేసి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తాను. నెక్స్ట్ దాంట్లో ఏం వేయాలి? ఇదంతే, ఇది ఇంకా నానడమే కాసేపు. ఇది ఒక 2 నిమిషాలు పక్క పెట్టేద్దాం. అయితే దీనికి ఒక బౌల్లో వాటర్. వాటర్ దేనికి? నాకు అతుక్కుపోద్ది కదా చేతికి అతుక్కోకుండా ఉండడానికి కోసం వాటర్ యూస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మనకు బాల్స్ లాగా రావాలంటే వాటర్ లో డ్రిప్ చేసుకుంటే మన చేతికి అతుక్కోద్ది. ఓకే ఓకే. సో ఇలా ముద్దలాగా. ఆయిల్ కూడా వేడైపోయింది కదా? ఓకే, ఇవన్నీ కూడా అట్లా వేసేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకుందాం. ఓకే అశ్విని, గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా, మనం ప్లేట్ లోకి తీసేసుకుందామా? ఓకే, ఇప్పుడు అది ప్లేట్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ వేరే బాణాలు పెట్టాలా? వేరే దాంట్లో పెట్టేసి. ఓకే, మనం మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి వేరే బాణాలు పెట్టాం. దీంట్లో ఆయిల్ కావాలి? ఆయిల్. ఓకే, కొంచెం ఆయిల్ చాలు. ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్, సోయా సాస్. నెక్స్ట్ సోయా సాస్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో సోయా సాస్ వేస్తున్నాం. కరివేపాకు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో సోయా సాస్, అలాగే తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా 1 by 1 వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి కొంచెం, కాస్త వాటర్ పోయాలి ఇందులో, ఎందుకంటే ఈ మసాలా మొత్తం మంచూరియాకి అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి. కొంచెం వాటర్ సరిపోతుందా? దీంట్లో కాస్త కారం,
పచ్చిమిరపకాయలు వేసాము, అలాగే మిరియాల పొడి వేసాము, తర్వాత కారం కూడా వేస్తున్నాం, అంటే స్పైసీగా స్పైసీ ఫుడ్. ఇది టేస్టింగ్ సాల్ట్. ఓకే. ఇప్పటి వరకు మనం దీంట్లో సాల్ట్ వేయలేదండి, అజినమోటో వేసాము. దాని తర్వాత సాల్ట్ కొంచెం సరిపోతుందా? దీంట్లో కొత్తిమీర. కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాం. యా. దీంట్లో మనం డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని దీంట్లో వేసేస్తున్నాం. మిక్స్ చేసేనా? యా. దీనికి మూత ఏమన్నా పెట్టాలా? అవసరం లేదా, తిప్పేయడమే. ఓకే, ఇప్పుడు ఆ గ్రేవీ లాగా ఉన్నదంతా కూడా దగ్గరగా వచ్చి కొంచెం దానికి పట్టే వరకు మనం వెయిట్ చేయాలి కదా? ఓకే ఓకే, అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? ఇదిగో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అయిపోయిందా? యా. దీన్ని గార్నిష్ చేసుకొని కీరా అలాగే ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేద్దాం. వెజ్ మంచూరియా రెడీ. మీరే టేస్ట్ చేసి చెప్పాలి. తప్పకుండా అండి. ముందు మన సకులందరికీ దీని ప్రాసెస్ చెప్దాము. వెజ్ మంచూరియా టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అజినమోటో, కారం, కార్న్ ఫ్లోర్, సోయా సాస్, మిరియాల పొడి, మైదా పిండి, ఆయిల్. వెజ్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో క్యాబేజ్ తురుము, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసి వాటర్ మిక్స్ చేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ లోపు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి ఉంచిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఆయిల్ లో వేయాలి. అవి వేగాక ప్లేట్ లోకి తీసుకుని వేరొక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, సోయా సాస్, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, అజినమోటో, ఉప్పు, కొత్తిమీర, కారం వేసి కొద్దిగా ఫ్రై చేసి ముందుగా చేసి ఉంచిన క్యాబేజ్ బాల్స్ ను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, కీరాతో గార్నిష్ చేయాలి. అంతే, స్పైసీ ఐటమ్ వెజ్ మంచూరియా రెడీ. వెజ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అశ్విని, నిజంగా చాలా 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 టేస్టీగా ఉంది. బయటికి వెళ్ళి ఇలాంటి మంచూరియాస్ తినాలంటే ఏ ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు. చక్కగా మన ఇంట్లోనే మంచి నూనె యూస్ చేసుకుని చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మంచి ఐటమ్ చేసి చూపించావు, ప్లస్ స్పైసీ ఐటమ్. మరి ఈరోజు మా సకులందరికి ఒక మంచి ఐటమ్ చేసి చూపించినందుకు నీకు అనుస్వార్ నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్, అలాగే ఒక మంచి గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, వెజ్ మంచూరియా చాలా ఈజీ ప్రాసెస్, మంచి టేస్టీగా కూడా ఉంది, స్పైసీగా కూడా ఉంది. స్పైసీ ఐటమ్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి ఐటమ్ తయారు చేసుకోవచ్చు. మరి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి.